రైట్. 'పుష్ప' క్రియేట్ చేసిన రికార్డ్స్ లోకల్‌గే కాదు, నెట్‌ఫ్లిక్స్‌లో గానీ, లేకపోతే నాన్ లోకల్ గానీ, ఇంటర్నేషనల్ గానీ అసలు రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది? ఆ బ్యారియర్స్‌ని ఏటైతే దాటిందో అదైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్‌లో 'పుష్ప' అనేది లాంగ్ రన్ అయితే అయిపోయింది. లాంగ్ రన్ అయితే క్లోజ్ అయిపోయింది. లాంగ్ రన్‌లో మొత్తానికి ఎంత కలెక్ట్ చేసిందంటే ట్రేడ్ వర్గాల ప్రకారంగా ఒక 1900 CR అయితే కలెక్ట్ చేసింది. సో 1900 CRకి మ్యాక్సిమం 1950 కానీ లేకపోతే 1850 కానీ మ్యాక్సిమం 50 CR అయితే డిఫరెన్స్ ఉండొచ్చు అటు ఇటుగా. సో 1900 CR అయితే కలెక్ట్ చేసింది లాంగ్ రన్లో. సో థియేటర్ కార్డ్స్ సంథింగ్ ఇవన్నీ ఈ రికార్డ్ని బ్రేక్ చేసిందంటే బాహుబలి రికార్డ్ని అయితే ఆఫ్టర్ 6 years అయితే బ్రేక్ చేసింది. తర్వాత ఉన్నది ఇంకా దంగల్ రికార్డు, అది కూడా బ్రేక్ చేద్దామేమో. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల నెక్స్ట్ లాంగ్ రన్లో కాస్త డౌన్ఫాల్ అయ్యింది అనేసి చెప్పాలి. అండ్ తర్వాత కొంత నెగిటివిటీ కూడా ఏర్పరచుకుంది 'పుష్ప 2'. అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకా కొట్టే అవకాశాలు ఉన్నాయా దంగల్ రికార్డ్స్ అంటే మ్యాక్సిమం ఒక 5% అయితే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే దంగల్ రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి 'పుష్ప' జపాన్లో కానీ చైనా కానీ మిగిలిన లాంగ్వేజ్లో రిలీజ్ చేసే అవకాశం ఏదైతే ఉంటుందో దాన్ని రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంది, బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం అంటే పార్ట్ 1 మనకి రిలీజ్ కాలేదు కాబట్టి జపాన్ 1 కానీ అంటే ఎక్కడైనా కానీ పార్ట్ 1 అయితే రిలీజ్ కాలేదు కాబట్టి సీక్వెల్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకే నేను 5% అనేసి అయితే ఛాన్స్ అయితే చెప్పా. ఒకవేళ రిలీజ్ చేస్తే మ్యాక్సిమం 2000 CR అయితే కొట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. అండ్ తర్వాత చూసుకున్నప్పటికీ 'పుష్ప' ఇంకా ఎన్ని రికార్డ్స్ని క్రియేట్ చేసిందంటే ముంబై బెల్ట్లో అత్యధికంగా కలెక్ట్ చేసిన ఏకైక మూవీ ఏదైతే ఉందో అది 'పుష్ప ద రూల్'. ఏకంగా 270 CR అయితే కలెక్ట్ చేసింది. నెట్ ఇది గ్రాస్ కాదు, నెట్ 270 CR కలెక్ట్ చేసింది. ఒక పెద్ద రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. అస్సలకే 180 CRతో బాహుబలి 2 అయితే ఉంది. సో బాహుబలి 2ని ఏకంగా ఒక 80 CRని అయితే దాటి 270 CRని అయితే ఫిక్స్ చేసింది. ఈ 270 CR కొట్టడం అంటే అంత ఈజీ కాదు. బాహుబలిని క్రాస్ చేస్తూ అంటే ఆఫ్టర్ 6 yearsని క్రాస్ చేస్తూ 'పుష్ప' అయితే ఈ రికార్డ్ని అయితే పెట్టింది. ఇంకా రికార్డ్ని బ్రేక్ చేయాలంటే మరి ఎవరి వశం అవుతుందో తెలియదు. మ్యాక్సిమం హిందీ బెల్ట్లో ఇంత రికార్డ్ క్రియేట్ చేసిన ఏకైక మూవీ 'పుష్ప 2' అనేది చెప్పాలి. తర్వాత ఉంది బాహుబలి, తర్వాత పతాను, బాహుబలి 2 తర్వాత స్త్రీ ఉంది, అండ్ పతాను ఇవన్నీ ఉన్నాయి, జవాన్ కూడా ఉన్నాయి, యానిమల్ కూడా ఉంది. బట్ ఇంత 270 ఫిగర్ అనేది చాలా కష్టం. అలాంటి టఫ్ సిచ్యువేషన్ ఒక మాస్ యాక్షన్ ఫిలిం పెట్టిందంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ అద్భుతంగా ముంబై ఆడియన్స్ని చాలా ఎడిక్ట్ అయ్యారు 'పుష్ప 2'కి. ఆ స్లాంగ్కి కానీ, పుష్పరాజుకి కానీ, ఆ యాటిట్యూడ్కి కానీ, ఆ ఈగో, ఆ మూవీ క్రాఫ్ట్ కానీ కరెక్ట్గా అట్రాక్ట్ అయ్యారంటే ముంబై జనం అనమాట. సో ముంబై నార్త్ ఆడియన్స్ ముంబై అనమాట పంచ ప్రాణాలు పెట్టుకుంది 'పుష్ప' మీద అన్నట్టయితే క్లియర్గా కనిపించింది. ఎందుకంటే ముంబైలో చాలా బిజినెస్ అయింది అబ్బా, ప్రీ రిలీజ్ బిజినెస్. దాన్ని రికార్డు క్రియేట్ చేస్తూ బిజినెస్ని అయితే టాప్ లెవెల్లో ఉంచింది. అండ్ ఇండియా సినిమాని కూడా ఒక రూపురేఖలు మార్చింది అనేసి అంతే ఏమాత్రం డౌట్ పడే అవసరం లేదు 'పుష్ప 2'. అండ్ తర్వాత ఇంకోటి చూసినట్టయితే మ్యాక్సిమం నెక్స్ట్ రాబోయే సినిమాలు ముంబై బెల్ట్లో అంత రికార్డ్ బ్రేక్ చేసింది ఏమైనా ఉందంటే మేబీ వార్ 2, హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు మ్యాక్సిమం 200 CRకి వెళ్తే వెళ్ళొచ్చు. అండ్ తర్వాత పతాన్ 2 ఉండేది, అండ్ యానిమల్ పార్ట్ 2 రావచ్చు. సో కొన్ని సినిమాస్ మేబీ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. RRR అయితే 100 CR అంతా కొట్టింది హిందీలో, బట్ అది కూడా మంచి నెంబరే. అండ్ తర్వాత చూసుకున్నప్పటికీ మేబీ ఈ సినిమాలు బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా చూసుకున్నప్పటికీ రికార్డ్స్ ఓవరాల్గా ఆఫ్లైన్లో అయిపోయింది. ఇక్కడ ఆన్లైన్లో నెట్ఫ్లిక్స్లో ఏకంగా 50 lakhs మెంబర్స్ అయితే చూసారనమాట. సో 50 lakhs మెంబర్స్ చూడడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్ 'పుష్ప' 3 daysలో. సో ఒక మంచి రికార్డ్ని అయితే కొట్టింది. ఫస్ట్ యానిమల్ అయితే ఉంది, 3 daysలో 870 ఎంతో ల్యాక్స్ అయితే క్రియేట్ చేశారు. సో ఇదైతే మంచి రికార్డు. 27 million టార్గెట్ అయితే పెట్టుకుందంట. మరి చూడాలి. నెట్ఫ్లిక్స్లో కూడా మంచి హవా, టాప్ ట్రెండింగ్లో ఉంది, టాప్ 1లో, గ్లోబల్గా అయితే టాప్ 2లో ఉంది. సో 'పుష్ప' క్రియేట్ చేసిన రికార్డ్స్ అంతా ఇంత కాదు. మ్యాక్సిమం 'పుష్పరాజ్' క్రియేట్ చేసిన రికార్డ్స్ని ఇండియా వైడ్గా చూసుకున్నట్టయితే ఒక పెద్ద సునామీ సృష్టించింది. ఈ డిసెంబర్ నెల నుంచి ఈ జనవరి ఎండింగ్ వరకు కూడా మంచి రికార్డ్స్ని చూపిస్తూ చాలా బాగా కలెక్ట్ చేసింది. ఇండియా సినిమాని ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తూ మనడు అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్కి ఆస్కార్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేసి కొంతమంది సినీ వర్గాలు అయితే చెప్తున్నారు. ఆస్కార్లో
బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డు ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది పుష్ప. సో పుష్పరాజ్ మానియా కూడా. సో మరి చాలా అంటే చాలా నచ్చుతుంది. రీలోడ్ వెర్షన్ కూడా చాలా అంటే చాలా యాడ్ చేశారు. సో చాలా అంటే చాలా రికార్డ్స్ని అయితే క్రియేట్ చేసింది. మరి పుష్ప 3 ర్యాంపేజ్ ఇప్పుడే రాదు అనేసి నిన్న థ్యాంక్స్ మీట్లో వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. పుష్ప 3 కథ ఆయనకి తెలీదు, నాకు తెలీదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇట్స్ హ్యాపెనింగ్ వెరీ సూన్ అనేసి అయితే చెప్పారు. సో మరి పుష్ప 3 కోసం అప్పుడప్పుడే వెయిట్ చేయ అవసరం లేదు. అండ్ మన అల్లు అర్జున్ గారు కూడా నెక్స్ట్ త్రివిక్రమ్ గారు మూవీ కోసం ఆల్రెడీ హెయిర్ కూడా కట్ చేసి కార్తికేయ గాడ్ ఆఫ్ వార్ అనే ఆ మూవీ టైటిల్తో మేబీ రావచ్చు అనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ అల్లు అర్జున్ గారు కూడా చాలా అంటే ఈగర్లీ వెయిట్ చేసిన అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కూడా. అండ్ వీడియోస్ లైక్ అయితే చేసుకోండి. పుష్పరాజ్ క్రియేట్ చేసిన రికార్డ్స్ని సునామీ రికార్డ్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో వీడియోస్ లైక్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.